గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తులను ప్రైవేటు పరం చేసే దిశగా అధికారులు కీలక చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఖాళీ జీవీఎంసీ స్థలాలు, ఆస్తులు, భవనాలు అన్నిటినీ ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు టెండర్లకు సైతం పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. వేల కోట్ల ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు జీవీఎంసీ అధికారులు టెండర్లను రేపు ఓపెన్ చేయనున్నట్లుగా సమాచారం. ఇటు గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ గడువు ముగిసినా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ పేరుతో ఆస్తులను ప్రైవేటీకరణ చేసేందుకు యత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పేరుతో జీవీఎంసీలోని వేల కోట్ల ఆస్తులను ప్రైవేట్ ఎల్ఎల్పీ కంపెనీలకు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటు జీవీఎంసీ కౌన్సిల్ ముగిసిన 15 రోజుల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ఆర్ఎఫ్పీ ప్రపోజల్ రెడీ చేశారని ఆరోపించారు మాజీ కార్పొరేటర్ కీతల మూర్తి యాదవ్. దీనిపై కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశారన్నారు. రేపు టెండర్లను ఓపెన్ చేయకుండా ప్రక్రియను వెంటనే ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. చెప్పింది టెండర్ కాల్ఫర్ చేసింది, రిక్వెస్ట్ ప్రపోజల్ కాల్ఫర్ చేసింది. జీవీఎంసీలో ఉన్నటువంటి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆస్తులు, అన్ని ఖాళీ స్థలాలు, అలాగే అన్ని భవనాలు కూడా వాటిని ఏ విధంగా ఆదాయం సమకూర్చాలి, వాళ్ళకి ఏ విధంగా ఎవరికి అప్పగించాలి, ఏ ప్రాతిపదికన అప్పగించాలి, లీజులు ఏ విధంగా ఇచ్చేయాలి, అక్కడ నిర్మాణాలు ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెట్టాలి, ఆదాయం ఎలా సమకూర్చాలి అనేటువంటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ముగిసిపోయినటువంటి అంశం. అటువంటి ముగిసిపోయినటువంటి స్మార్ట్ సిటీ కార్పొరేషన్కి ఎటువంటి అధికారాలు లేవు. అలాంటిది ఎటువంటి అధికారాలు లేనటువంటి స్మార్ట్ సిటీ కార్పొరేషన్కి వాళ్ళ ద్వారాగా టెండర్ని ఎలా కాల్ఫర్ చేస్తారో, జీవీఎంసీ ఆస్తులు పరిరక్షించడానికి జీవీఎంసీ అధికారులు లేరా, ఎస్టేట్ విభాగం లేదా, టౌన్ ప్లానింగ్ విభాగం లేదా, పబ్లిక్ వర్క్స్ విభాగం లేదా, రెవెన్యూ విభాగం లేదా, ఇన్ని వేల మంది ఉద్యోగులు ఇంకా చేసేదేముంది? జీవీఎంసీ ఆస్తుల్ని ప్రైవేట్ కాంట్రాక్టర్కో, ప్రైవేట్ సంస్థకో, ఒక ఎల్ఎల్బి సంస్థకో కట్టబెడితే ఇంకా ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ఆస్తులు ఏ విధంగా కాపాడబడతాయి? మొత్తం ఆస్తులన్నీ ఒకే సంస్థకి వెళ్ళిపోతాయి. మొత్తం ఆస్తులన్నీ కూడా ఒకే సంస్థకి ఇవ్వడానికి ఆర్ఎఫ్పీ పిలిచారు. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, ఇదిగోండి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. సంస్థ ఫైనలైజేషన్ అనేది ఎల్లుండి బిడ్స్ ఓపెన్ చేస్తారు. బిడ్స్ ఎల్లుండి ఓపెన్ చేస్తే ఎల్లుండి తెలుస్తాయి వాళ్ళకున్న అర్హతలు బట్టి ఈ యొక్క టెండర్లు ఏ సంస్థకి ఇవ్వాలన్నది. టెండర్లు ఆఖరి తేదీ 15వ తారీఖు. ఇదిగోండి అసలు మా కౌన్సిల్ మేము 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మార్చి 17వ తారీఖు వరకు ఉండేటప్పుడు కౌన్సిల్ సభ్యులు తెలియకుండా ఎందుకు దాచిపెట్టారు? 30వ తారీఖుని ఆగమేఘాల మీద మార్చి 30 అంటే 13 రోజుల్లో ఈ ప్రతిపాదన ఏ విధంగా పెట్టారు? ఇదేమి కోటి రూపాయలు, 2 కోట్లు, 10 కోట్లు, 100 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించినటువంటి సమస్య కాదు ఇది. జీవీఎంసీలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులు, జీవీఎంసీ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, ఖాళీ స్థలాలు, వీటిలన్నింటినీ మీద పెత్తనం చలాయించడానికి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారాగా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకు ఏ విధంగా కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వైజాగ్ నుంచి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఓటు. విశాఖ జీవీఎంసీకి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు పరం చేయడానికి జీవీఎంసీ అధికారులు రంగం సిద్ధం చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా జీవీఎంసీలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు, భవనాలు, ఇతర ఆస్తులకు సంబంధించినటువంటి మొత్తం అన్నింటినీ కూడా ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు టెండర్ల ద్వారా ఎల్ఎల్పి కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఇప్పుడైతే జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీని వెనక అంటే గుట్టు చప్పుడు కాకుండా జీవీఎంసీ అధికారులు అయితే టెండర్ల ప్రక్రియను అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు ఈ టెండర్లకు సంబంధించినటువంటి ఇప్పటికే టెండర్లు పిలిచినటువంటి నేపథ్యంలో రేపు ఈ టెండర్లన్నింటినీ ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంచుమించుగా చూస్తే దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు, 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలకు విలువైనటువంటి జీవీఎంసీ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పేరుతో దీన్ని అయితే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో దీన్ని అయితే రంగంలోకి దించారు. అయితే గ్రేటర్ విశాఖ అంటే స్మార్ట్
స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ అనేది 2025 మార్చి 31తోనే దీని గడువు అయితే ముగిసింది. ఇది 2026 మార్చి కూడా గడిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సంవత్సర కాలం క్రితం ముగిసిపోయినటువంటి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ పేరుతో ఏ విధంగా ఈ జీవీఎంసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ఈ చర్యలు చేపడుతున్నారనేది మాజీ కార్పొరేటర్ పేదల మూర్తి యాదవ్ అయితే విశాఖ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ నగరం ఆ పరిధిలో దాదాపుగా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 ఎమ్మెల్యేలకి ఇప్పటి వరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. దాదాపుగా 91 మంది ఈ కార్పొరేటర్లు అయితే అంటే 97 మంది కార్పొరేటర్లు అయితే ఉన్నారు. కార్పొరేటర్లకు ఎవరికీ తెలియలేదు. ముఖ్యంగా చూస్తే మార్చి 17వ తారీఖు వరకు కూడా ఈ కౌన్సిల్ అయితే కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కౌన్సిల్ ఉన్నంత కాలం కూడా ఇది ఎవరికి తెలియకుండా బయట పెట్టకుండా దీన్ని లోపల దాచి ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే కౌన్సిల్ ముగిసిపోయిందో కౌన్సిల్ ముగిసినటువంటి 13 రోజుల్లో అంటే 17వ తేదీన కౌన్సిల్ ముగితే 30వ తేదీన దీనికి సంబంధించి ప్రపోజల్ అయితే టెండర్లు పిలవడం ఆ టెండర్లు ఖరారు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంతమంది బిడ్లు వేశారో తెలియదు, ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో తెలియదు. కానీ దాదాపుగా 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జీవీఎంసీ ఆస్తులన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే ఈ ఒక ప్రైవేట్ సంస్థకి అప్పగించడానికి మొత్తం రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు కలెక్టర్ దీని మీద చర్యలు చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో జీవీఎంసీకి సంబంధించినటువంటి ఖాళీ స్థలాలు ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి పరం కాకుండా ఉండేలాగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. లేకపోతే ఇంచుమించుగా మొత్తం జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల ఆస్తుల మీద అజమాయిషీ జీవీఎంసీకి ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే జీవీఎంసీలో అనేక డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఆస్తులన్నిటి కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం అయితే అవి అజమాయిషీ అనేది ఉండదు. ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకి 30 అంటే దాదాపుగా 35 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాలు కానీ 99 సంవత్సరాలు కానీ ఇలా లీజుకి చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ లీజుకి ఇస్తారా లేదా సేల్ డీడ్ రాస్తారా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి వివరాలను కూడా బయట పెట్టకుండా జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఈ వ్యవహారం మొత్తం అంతా నడిపిస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే అధికారులు మాత్రమే ఇది చేస్తున్నారా లేకపోతే దీని వెనక ప్రజాప్రతినిధులు ఉన్నారనే డౌట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా కీలకమైనటువంటి వ్యక్తులు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటుగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇలా కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్లతో పాటుగా 4 సార్లు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారు. జనసేన పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా కూటమిలోనే అన్ని పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆస్తుల్ని భవనాలని ఖాళీ స్థలాలు మొత్తం అన్నింటినీ కూడా ఈ ప్రైవేటు పరం చేయడానికి ఒక ఎల్ఎల్పి కంపెనీకి అప్పగించడానికి వీళ్ళు రంగం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఇది తీవ్ర విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల సొమ్ముని ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టి భవిష్యత్తులో ప్రజా అవసరాలకి ప్రజలకి సంబంధించినటువంటి ఆస్తులు ఉండకుండా వీళ్ళైతే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలను కనుక వెనక్కి తీసుకోవాలి. ఈ టెండర్ ప్రాసెస్ ని నిలుపుదల చేయాలి. అది ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడానికి వీల్లేదు. జీవీఎంసీలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లు వీటిని నిర్వహణ చేయాలని ప్రస్తుతం అయితే కలెక్టర్కి ఫిర్యాదు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి దీని మీద అటు ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్నాదేవి. రైట్, థ్యాంక్ యూ రాజ్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తులను ప్రైవేటు పరం చేసే దిశగా అధికారులు కీలక చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలైతే వెల్లువెత్తుతున్నాయి. ఇటు కలెక్టర్ కు మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ అయితే ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఇటు దీనికి సంబంధించి కూడా అనేక ఆస్తులు ఇందులో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియను వెంటనే ఆపాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇటు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా దీనికి సంబంధించిన అధికారులు ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా వాళ్ళ వ్యవహారం ఉంది అంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఇటు ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు టెండర్లను సైతం పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది.